ప్రేమ లోకం చెప్పినట్టు గుడ్డిది కాదు. ప్రేమ ఎలాంటి తెలుసా? తెలివైంది. ఇటు స్వార్థంతో ప్రేమిస్తున్నాడా, మనలో ఏదన్నా వాడుకోవడానికి ప్రేమిస్తున్నాడు. వీడు మన దగ్గర డబ్బు ఉందని మనకు కూడా తిరుగుతున్నాడు, లేకపోతే మనకి ఏమీ లేకపోయినా క్రీస్తుని బట్టి ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ లెక్కలు వేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? నీది కాదా? దేవా మాకు ఎందుకు ఇలా జరిగింది, మా జీవితంలోకి వీడు ఎందుకు ఇలా వచ్చాడంటే నీకు దేవుడు చెప్పలేదా? ఆలోచించుకునే ధన్యత, ఆలోచించుకునే జ్ఞానం దేవుడు నీకు ఇవ్వలేదా? క్రీస్తు కొరకు జీవించడం అంటే అమాయకంగా వచ్చి 4 పాటలు పడేసి వినేసి వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు కొరకు జీవించడం అంటే సొసైటీలో ఎక్కడా నువ్వు దెబ్బ తినకుండా బతకడం. అది క్రీస్తు కొరకు బ్రతకడం అంటే. ఎక్కడ ఏ విషయంలో గుర్తుపెట్టుకో, ఏ విషయంలో నేను వ్యాపారంలో మాసిపోయిన ఎదవలతో చేతులు కలిపని లబోదిబాన్ రోడ్డు మీద కూర్చొని ఇంక నేను చచ్చిపోతాను అనకుండా ఉండి నీ డబ్బు విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండి జీవించడం క్రీస్తు కొరకు బ్రతకడం అంటే. ప్రతి సెక్టార్లో నీకు తెలివితేటలు. ఉద్యోగం చేస్తున్నావా? తెలుగుగా వ్యవహరించు. ఒక సంసారం చేస్తున్నావా? తెలుగుగా వ్యవహరించు. ఒక విద్యార్థిగా ఉన్నావా? ఒక తెలివితేటలతో వ్యవహరించే జీవనశైలి అలవాటు చేసుకో. నువ్వు ఇంతకింత తెలివి కొట్టినావు అంటే బయట వాళ్ళు మాట్లాడుకోవాలి, వీడు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డరా, వీడు ఎక్కడ పడితే ఏది పడితే అందులో ఇన్వాల్వ్ అవ్వడం, వీడికి తెలివితేటలు ఎక్కువ అని చెప్పుకుంటున్నారా? దగాపడే విషయాల్లో మొదటి వరుసలో ఉంటున్నాం మనం.